ఓయ్! కాస్త వినండోయ్! ఏంటి మటన్ కొట్టు మస్తాన్‌లాగా మటన్ కట్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా! ఏంటి ఈ హడావిడి అనుకోవద్దు. మా ఇంటికైతే గెస్ట్‌లయితే వస్తున్నారు. ఇంతకీ ఎవరా గెస్ట్‌లు అనుకుంటున్నారా? మా అన్న, వదిన అండ్ మేనకోడలు కూడా వస్తుంది. అందుకని చెప్పి వాళ్ళ కోసం ఇన్ని రకాల వంటలైతే చేస్తున్నాను. మా వదినైతే ప్రెగ్నెంట్‌తో ఉంది. తనకి భోజనం పెడదామని చెప్పి పిలిపిచ్చాను. ఇంకా నేనైతే ఫుల్‌గా చెమటలెక్కిపోయానండి చూడండి. వంట చేసి చేసి అలిసిపోయాను. ఇంకా ఫుల్‌గా చెమటలైతే పట్టేసాయి. ఇక్కడొచ్చేసి నేనైతే ఫిష్ ఫ్రై కోసమైతే ఇలా చేపలైతే కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడొచ్చేసి గారెలు కూడా వేసేసానండి. వాళ్ళ కోసమైతే ఇన్ని రకాల వంటలైతే చేశాను. కానీ నేను మాత్రం ఆ రోజు నాన్ వెజ్ అయితే తిననండి. ఫుల్ అప్‌సెట్ అయిపోయాను. కానీ వాళ్ళకి పెట్టాను కదా! చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడొచ్చేసి మా వదిన, మేనకోడలయితే వచ్చేసారండి. ఇంకా మా మేనకోడలికైతే ఇలా చెయ్యికి దెబ్బయితే తగిలింది పాపం. ఇంకా మా వదినకైతే ఇలా ఫుడ్ అయితే పెట్టేసాను. తనైతే మనస్ఫూర్తిగా తిన్నది. ఇంకా ఇక్కడైతే మా పాప చూడండి, ఇంకా మటన్ మూలుగుంటది కదా! అదైతే తింటుంది. వాళ్ళ డాడీ తీసుకుంటున్నారు. కానీ ఇవ్వనంటుంది. ఇంకా ఏడుస్తుంది కూడా. మళ్ళీ మళ్ళీ లాక్కుంటే చూడండి ఎలా ఏడుస్తుందో ఇవ్వనని చెప్తుంది. అమ్మ ఎలాగుందని అడిగితే సూపర్ అని కూడా చెప్తది. ఎంత క్యూట్ అనిపించిందో అన్నీ తెలుసు నా బంగారు తల్లికి. చూడండి ఎంత చెప్తుందో సూపర్ అని. ఇంకా ఇక్కడొచ్చేసి మా ఇల్లు మొత్తం గందరగోళం చేశారండి. బొమ్మలతో ఫుల్‌గా నింపేశారు. ఇంకా పిల్లలందరూ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటదంటే, ఇగో చూడండి ఇలానే ఉంటది. మామూలుగా ఉండదు. ఇంకా మా వదిన, అన్నయ్య అయితే 2 డేస్ అయితే ఉన్నారు మా ఇంట్లో. ఫుల్‌గా ఎంజాయ్ అయితే చేశారు. ఇంకా మరిన్ని మంచి వీడియోలు కావాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.